హలో ఫ్రెండ్స్, సెకండ్ వీక్ ఇండియా ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. వరల్డ్ వైడ్గా సెకండ్ వీక్లో కూడా టాప్ 7th కొనసాగుతుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజు థియేటర్ రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీటీలో వరల్డ్ వైడ్గా దుమారం లేపుతుంది. ఎక్కడెక్కడ ట్రెండింగ్లో కొనసాగుతుంది, ఎక్కడెక్కడ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్ట్రైక్ పడ్డది లైక్ చేసి వీడియో చూడండి. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th బ్లాక్ బస్టర్ డాకు మహారాజు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత వరుసగా 4వ బ్లాక్ బస్టర్ డాకు మహారాజు. థియేటర్ రన్ లేటెస్ట్గానే 50 days పలు సెంటర్లలో సెలబ్రేషన్ జరుపుకున్నది. చాలా చోట్ల ఇంకా ఆడుతూనే ఉంది. రాయలసీమ ప్రాంతంలో అయితే లాస్ట్ మంత్ 21వ తారీఖు నాడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందో ఇండియా ట్రెండింగ్ 1 డేలోనే ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఇండియాలో అంటే బాలకృష్ణ సినిమా ట్రెండింగ్లో కొనసాగుతుంది, కానీ గ్లోబల్ స్థాయిలో డాకు మహారాజు ప్రభంజనం అనేది నెక్స్ట్ రేంజ్లో. అసలు పాకిస్తాన్లో లాస్ట్ మంత్ 25వ తారీఖు నాడు ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగింది. బంగ్లాదేశ్లో ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగింది. పలు కంట్రీలలో డాకు మహారాజు విశ్వరూపం చూపెట్టింది. థియేటర్ రన్ కంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అయితే ఒక రేంజ్లో ఊపేస్తుంది. కొన్ని సినిమాలు ఉంటాయి థియేటర్లో కరెక్ట్ రిలీజ్ లేక, కరెక్ట్ ప్లానింగ్ లేక, పబ్లిసిటీ లేక నార్మల్గా ఆడతాయి, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత విశ్వరూపం చూపెడుతుంది. అదే డాకు మహారాజు ప్రభంజనం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓటీటీలో అయితే సెకండ్ వీక్లో కూడా వరల్డ్ వైడ్గా డాకు మహారాజు టాప్ 7th కొనసాగుతుందంటే ఇంకా ఎలాంటి క్రియేట్ చేసి పెడుతుంది. పలు కంట్రీలలో డాకు మహారాజ్కు ఎంత సినిమాల వరుస ఎంత ఫిదా అయిపోయారు. ఇండియాలో మాత్రం నెంబర్ 1 స్థానంలో స్టిల్ కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్. కొన్ని రాష్ట్రాలు అయితే ఫస్ట్ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎందుకు రిలీజ్ చేయలేదు, ఇంత గొప్ప సినిమా పబ్లిసిటీ చేసి ప్రమోషన్ చేసి మంచిగా రిలీజ్ చేసి ఉంటే పలు లాంగ్వేజ్లలో సూపర్ డూపర్ హిట్ అయ్యేది కదా అని కామెంట్లు వినపడుతున్నాయి. కానీ అలా రిలీజ్ చేయాలంటే నిర్మాత స్ట్రాంగ్గా ఉండాలి, ప్రమోషన్ చేయాలి, ఫ్యాన్స్ మధ్యలో ఏదైనా ఈవెంట్లు పెట్టాలి, ఇంకా స్టడీగా మంచి గట్టిగా నిలబడాలి సినిమా మీద బ్యాక్ బోన్ లాగా. అప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది, ఆ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. పుష్ప సినిమా ఆ రేంజ్ కలెక్షన్ సాధించిందంటే నిర్మాతలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత ప్రమోషన్ చేసిందనేదే ఇంపార్టెంట్. డాకు మహారాజ్కి అయితే ఫ్యాన్స్ మధ్యలో ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి ఈవెంట్ లేదు, హడావుడిగా రిలీజ్ చేశారు. అయినా కానీ థియేటర్ రన్ బ్రేక్ ఈవెన్ అయిపోయి కొన్ని ప్రాంతాల్లో లాభాలు తీసుకొచ్చింది. కానీ సినిమా మీద ఉన్న బజ్ రేంజ్ ఆ రేంజ్లో రీచ్ కాలేదనే దానికి అభిమానుల ఒక నిరాశ. ఎందుకంటే 100 కోట్లకు పైగా షేరు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కరెక్ట్ ప్లాన్ లేక, ప్రమోషన్ లేక సినిమా 85 కోట్ల షేర్ దగ్గరే అయిపోయింది. ఇదొక్కటి ఫ్యాన్స్కి మాత్రం బాధ. అందుకే కొందరు నాగవంశీ వాళ్ళని అనుకున్నంత రీచ్ రాలేదు డాకు మహారాజ్ అని కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓటీటీలో ప్రభంజనం చూసిన తర్వాత చాలా మంది హీరోల ఫ్యాన్స్, నాట్ ఓన్లీ బాలకృష్ణ ఫ్యాన్స్, అదర్ హీరోల ఫ్యాన్స్ కూడా అరే ఇంత గొప్ప సినిమా, ఇంత పర్ఫెక్ట్ బీజిఎం ఇంత గొప్పగా ఉంది, థియేటర్లో ఎందుకు చూడలేకపోయాం, కరెక్ట్ ప్రమోషన్ చేయలేదని ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏంటంటే పుష్పనే దాటేసింది నెట్ఫ్లిక్స్లో. అయితే పుష్ప పాన్ ఇండియా స్థాయిలో 1800 కోట్లు కలెక్ట్ చేస్తే డాకు మహారాజు 170-180 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అయితే పలు లాంగ్వేజ్లలో తమిళం కానీ, మలయాళం కానీ పుష్ప కంటే బెటర్ రికార్డులు కొట్టింది. పుష్పనైతే డామినేట్ చేసి పడేసింది. అంటే సినిమా యూనివర్సల్గా ఎంత బెస్ట్ కంటెంట్ అన్నదానికి ఉదాహరణ. ప్రమోషన్ లేకనే, కరెక్ట్ పబ్లిసిటీ లేకనే అనుకున్నంత స్థాయిలో సినిమా రీచ్ కాలేదు ఆడియన్స్ దగ్గరికి అనేది అందరి నోట ఇదే మాట వినబడుతుంది. డాకు ప్రభంజనం సెకండ్ వీక్లో కూడా ట్రెండింగ్ నెంబర్ 1 స్థానం ఇండియా, వరల్డ్ వైడ్గా నెంబర్ 7 స్థానంలో కొనసాగుతుంది. ఇక సినిమా అయితే 50 days సెలబ్రేషన్ కర్ణాటకలో అయితే గ్రాండ్గా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో జరుపుకున్నది. ఏదేమైనా అనుకున్నంత రేంజ్లో రీచ్ రాకపోయినా కానీ డాకు మహారాజు గ్లోబల్ స్థాయిలో ఓటీటీలో మాత్రం థియేటర్ రన్ కంటే బెటర్ రికార్డులు కొడుతుంది. ఇక బాలకృష్ణకు ఫ్లాప్ అనే మాట దరిదాపులో లేకుండా కూడా డాకు మహారాజు కంటిన్యూ అయింది. ఇంకా రాబోయే సినిమా ప్రభంజనం, తాండవం, సునామీ, ఇంకా ఆ రేంజ్ వేరే ఉంటుంది. అఖండ 2 హిమాలయాల్లో లొకేషన్స్ అంట, ఇంటర్వెల్, దీనికి సపరేట్ వీడియో మాట్లాడాలి.
ఇంటర్వెల్ ఫైట్ అయితే షూట్ జరుగుతుంది. అఖండ 2 ఇంటర్వెల్ సంబంధించింది. బోయపాటి శ్రీను భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ అయితే తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత కొన్ని సాంగ్స్కి వెళ్తాడంట. దీనికి సపరేట్ వీడియో మాట్లాడదాం. అఖండ 2 అప్డేట్ అనేది తెలుగు సినిమా చరిత్రలో అదొక సపరేట్. ఎందుకంటే పార్ట్ 2 అనేది ప్రతి సినిమా బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, మలయాళ సినిమా అయినా ఏదైనా కానీ పార్ట్ 2 అనేది బంపర్ హిట్ అవుతున్నాయి. అఖండ 2 అనేది నెక్స్ట్ రేంజ్ ఉండాలి. అప్పుడే దానికి వాల్యూ. అఖండ అంటే ఓన్లీ ఒక ఇండియన్ సినిమా, హిందుత్వంతో కూడిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా. డాకు మహారాజు ప్రభంజనం గ్లోబల్ స్థాయిలో ఎలాంటి రీచ్ తీసుకొచ్చిందో, ఎలాంటి మార్కెట్ క్రియేట్ చేసి పెట్టిందో, అఖండ 2 పర్ఫెక్ట్గా గ్లోబల్ స్థాయిలో ఆ రేంజ్ రీచ్ కావాలి, థియేటర్లో రీచ్ కావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో వచ్చిన తర్వాత డాకు మహారాజ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. మన ఛానల్ లైక్ చేయండి.